ఇక్కడ వచ్చేసి మామిడికాయ పచ్చడి దంచుకుంటున్నానండి. 2 మామిడికాయలు తీసుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ కూడా ఉండాలి కదా, మళ్ళీ ఇన్నిసార్లు ఇంకా చేయలేను అనమాట నేను. ఇలా నీట్గా పచ్చడి అయితే దంచుకున్నాను రోట్లో. ఆ తర్వాత కొంచెం ఎక్కువగానే నూనె వేసుకున్నానండి. ఎందుకంటే ఒకవేళ మిగిలిపోయినా కూడా నూనె ఉండడం వల్ల అది చెడిపోకుండా బూజు పట్టకుండా ఉంటుంది. ఇంకా యాజ్ యూజువల్ ఇందులో వచ్చేసి మినపప్పు, ఇంకా పచ్చిశనగపప్పు, ఇంకా కరివేపాకు వేసి మూడో నాలుగో తెల్లవాయలు వేసుకొని బాగా బాగా దీన్ని వేయించేసుకొని ఇంకా నేనైతే తిరువాత పెట్టేసుకుంటానండి. తిరువాత పెట్టకపోయినా తింటారు మా ఇంట్లో, కాకపోతే పెడితే మేము తింటాం కాబట్టి ఇంట్లో ఈ చిన్నపిల్లలు, నేను, మా ఆయన వీళ్ళందరూ తింటారు కాబట్టి ఇలా నేను నీట్గా తిరువాత పెట్టేసుకుంటున్నాను. మా అత్త మా అమ్మమ్మ పెట్టకుండా తింటారు, పెట్టినా తింటారు. సో అందుకే నేను తిరువాత అయితే పెడుతున్నాను ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇండ్లంతా నీట్గా కసు ఊడ్చేసుకున్నాను. టైం వచ్చేసి ఖచ్చితంగా 1 గంట అయింది. అజా కూడా ఇస్తున్నారనమాట. ఇంకా నా పని అయిపోలేదు. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ ఉతికిన బట్టలు అలాగే పెట్టానండి. ఎందుకంటే ఫస్ట్ వంట చేసిన తర్వాత ఆ తర్వాత కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా, ఆ తర్వాత ఆరేసుకోవచ్చులే అనేసి. ఇప్పుడు ఖచ్చితంగా 1:32 అవుతుంది. ఇంకా నీళ్లు కూడా పట్టాలి.